హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఏపీ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చేశాను, తెలంగాణ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చేశాను. కానీ దానికి వచ్చిన కమెంట్స్ ఏంటంటే చాలామంది, భయ్యా మేము ఏపీలో మా పెళ్ళయింది, ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాం అని కొంతమంది, అలాగే ఇప్పుడు తెలంగాణలో పెళ్ళయింది ఏపీలో ఉంటున్నాం అని కొంతమంది. సో మరి మేము ఇప్పుడు ఉండే దగ్గర ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చా అని చాలామంది అడగడం జరిగింది. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ సర్టిఫికేట్ తీసుకోవచ్చా అనేది. యాక్చువల్గా ఏంటంటే అసలు ఎక్కడ పెళ్లి చేసుకుంటే అక్కడే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు చేసుకోవాలి, ఇక్కడ ఎందుకు చేసుకోకూడదు, అక్కడ ఎందుకు చేసుకోవాలి అంటే, మీకు అడ్రస్ ఎక్కడైతే ఉంటుంది, ఫర్ సపోజ్ మీరు ఒకవేళ ఏపీలో పెళ్లి చేసుకున్నారనుకోండి, తెలంగాణకు వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యారు అనుకోండి కొన్నాళ్ళ తర్వాత. అప్పటి వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోకపోతే తెలంగాణలో మీ అడ్రస్ ఉంటే ఇక్కడ తెలంగాణలోనే మీరు ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. దానికేం ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు తెలంగాణలో పెళ్లి చేసుకొని ఏపీలోకి వెళ్ళి సెటిల్ అయిపోయి అప్పటి వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉంటే అక్కడ అడ్రస్ అన్నీ, ఆధార్ కార్డు కానీ, దానికి సంబంధించిన రెసిడెన్షియల్ కానీ, క్యాస్ట్ కానీ ఇవన్నీ అక్కడ మీకుంటే అక్కడే మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మ్యారేజీ ఎక్కడైందనేది కాదు, మీకు ప్రూఫ్స్ ఎక్కడుంటే అక్కడ నుంచే మీరు తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే, మీకు మ్యారేజ్ ఎక్కడైందో అక్కడ మీకు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని తీసుకొని వచ్చేసి మీరు అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడ అడ్రస్లో మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా ఈజీగా వస్తాయి. ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో ప్రూఫ్స్ ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్రూఫ్స్ ఉండి తెలంగాణలో చేసుకోవడం కుదరదు. ఎక్కడ ప్రూఫ్స్ అక్కడే ఉండాలి. ఎక్కడ మనకి తెలంగాణలో పెళ్ళి అయితే తెలంగాణలోనే ప్రూఫ్ ఉండాలి. ఎక్కడైతే ప్రూఫ్ ఉంటుందో అక్కడే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.